సంస్కృతంలో యథాభావో తద్భవతి అనే ఒక శ్లోకం ఉంటుంది. అది ఏం చెప్తుందంటే నీవు అనుకున్నదే అవుతుంది. అవును, మన బ్రెయిన్కి మన బాడీకి అంత శక్తి ఉంది. మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే కారణం మీకు తెలుసా? ఒక 5 సంవత్సరాల క్రితం మీరు ఇలా ఉండాలనుకున్నారు. సో థింక్ బిగ్ అండ్ యాక్ట్ పాజిటివ్లీ. మరి ఇప్పుడు మన టాపిక్ అయిన బీబీసీ టెక్నిక్తో ఎండిఆర్టీ సాధ్యమా అంటే సాధ్యమే. ఈ వీడియో కానీ మీరు చివరి వరకు మీరు విన్నట్లయితే మీకే తెలుస్తుంది సాధ్యమని. మరి నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. బీబీసీ టెక్నిక్ అనగా క్లుప్తంగా చెప్పాలంటే బి అంటే బ్రెయిన్, బి అంటే బాడీ, సి అంటే కమ్యూనికేషన్, ఎండిఆర్టీ అంటే $1 మిలియన్ రౌండ్ టేబుల్. మరి ఈ రెండింటిని మనం కలపాలంటే మీరు ఎండిఆర్టీ 2025 అంటే వచ్చే సంవత్సరం నేను కంపల్సరీగా చెయ్యాలి అని మీరు దీక్ష తీసుకోవాలి, అనుకోవాలి. అప్పుడే అది అవుతుంది. మీరు మీ బ్రెయిన్కి ఆటో సజెషన్ అంటే మీ బ్రెయిన్కి నాకు ఇది కావాలి అని చెప్తే మీ బాడీ అందుకు తగ్గట్టుగా పనిచేసి తన యొక్క అవయవాల ద్వారా అంటే పంచేంద్రియముల ద్వారా ఆ పనిని చేపిస్తుంది. ఎలా? మీరు వెళ్ళి ఆ పని చేయడం వల్ల ఇక్కడ ఏదైతే అనుకున్నారో అదే ఈ బాడీ రూపంలో జరిగి మనకు కనబడుతుంది. అందుకే ఆటో సజెషన్కి ప్రాముఖ్యత ఉంది. రహస్యం అనే బుక్లో ఇలా చెప్పబడుతుంది, ఏదైనా మీరు అనుకోండి అది జరిగి తీరుతుందని, కాకపోతే దాని గురించి ఆలోచించాలా, అప్పుడే అది జరిగి తీరుతుంది. మీరు బాగానే చెప్పారు, మరి ఇది సాధ్యమా అంటే సాధ్యమే. నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. ఈ రోజుల్లో నెలకి 2500 రూపాయలు పెద్ద కష్టమా? కాదు. ఎందుకంటే పెద్ద విషయమే కాదు. అదే సంవత్సరానికి 30,000 రూపాయలు కష్టం కూడా కాదు. ఒక సంవత్సర కాలంలో మీరు 108 పాలసీలు చేస్తే 30,000 ఇంటూ 108 పాలసీలు, మీకు దాని మీద 30% కమిషన్ వచ్చినా 9,72,000 రూపాయలు అంటే ఎండిఆర్టీ అయిపోయారు. ఏ కేటగిరీలో? ఎండిఆర్టీ కావడానికి 3 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ప్రీమియం వైజ్గా, రెండోది కమిషన్ వైజ్గా, మూడోది ఇన్కమ్ వైజ్గా. ఇప్పుడు మీరు మొదటి సంవత్సరంలో ఉన్నారు కాబట్టి కమిషన్ వైజ్గా మీరు ఎండిఆర్టీ అయిపోయారు. కంగ్రాచులేషన్, అయిపోయారు అంటే అయిపోయినట్టే. కాకపోతే ప్రయత్నం మాత్రమే మీరు చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సంవత్సరానికి 12 నెలలు ఇలా మీరు లాగిన్ చేయగలిగితే సంవత్సరానికి 108 పాలసీలు అయిపోయినవి. మరి ఈ పాలసీలు రావడానికి మీరేం చేయాలి? డైలీ మీరు 6 నుండి లేదా 8 మందిని క్వాలిఫైడ్ ప్రాస్పెక్ట్ని కలవాలి. వారికి మీ యొక్క విజిటింగ్ కార్డు ఇవ్వండి. పీపుల్ బై పీపుల్, నాట్ పాలసీలు. మిమ్మల్ని చూసే పాలసీలు కొంటారు కానీ కంపెనీలు చూసి మాత్రం కాదు. మిమ్మల్ని చూసి, మీ ప్రవర్తన చూసి, మీ మాట తీరు చూసే మాత్రమే కొంటారు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఎలా? ప్రోడక్ట్ వైజ్గా. ఎలా? ప్రాస్పెక్టింగ్ వైజ్గా, పాలసీ వైజ్గా. ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, కస్టమర్ ఏది చెప్తే వింటాడు, ప్రీమియం పేమెంట్, ప్రాస్పెక్ట్కి ఎలా ప్రజెంటేషన్ చేయాలా, ఏ యొక్క పర్సన్కి మనము పాలసీలు చెప్పాలా, పాలసీలు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కడ చెప్పాలా, ఆ టైంలో ఎవరెవరు ఉండాలా, ప్రీ క్లోజింగ్ పాలసీకి ముందు, పోస్ట్ పాలసీకి తర్వాత, ఇలా వీటి మీద మీకు ఒక అవగాహన రావాలా. అప్పుడే కస్టమర్ మీ దగ్గర పాలసీ తీసుకుంటాడు. మనము నీడ్ బేస్డ్ సేలింగే చేయాలి. అవసరమైన పాలసీలే మనము అమ్మాలి. మన కమిషన్ కోసం మనం ఎప్పుడు అమ్మరాదు. అలా చేస్తే మాత్రం అది ఒక క్రైమ్గా మీరు భావించాలి. మీరు ఆ రోజే ఇన్సూరెన్స్లో చనిపోయారని అర్థము. కస్టమర్ కోసం మాత్రమే మీరు పనిచేయాలి. పని చేసిన వాళ్ళకి పైసలు వస్తాయి. టైం మేనేజ్మెంట్ పాటించాలి. మీరు వెళ్ళే ముందు కస్టమర్ దగ్గర ప్రతి ఒక్క విషయంలో టైం మేనేజ్మెంట్ పాటించాలి. ఒకవేళ డిలే అయితే సారీ చెప్పండి, తప్పేమీ లేదు. మీ మొహంలో చిరునవ్వుతో పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయండి. కస్టమర్కి బెనిఫిట్స్ చెప్పండి. ఫ్యూచర్లో ఎలా అది అతనికి పనిచేస్తుందో చెప్పండి. కన్న కొడుకులాగా ఈ కొన్న కొడుకు
పని చేస్తాడు మీకోసం అని చెప్పండి. పంచ్ డైలాగ్స్ వాడండి. మన వీడియోలు ఉన్నాయి, ఆ పంచ్ డైలాగ్స్ మీరు బట్టి కొట్టండి. నిన్న, నేడు, రేపు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించాలి. ఎలా అంటే, ఒకవేళ నిన్న మీరు వెళ్ళి పాలసీ క్లోజింగ్ టైంలో అది ఫెయిల్ అయింది అనుకోండి, పాలసీ క్లోజ్ కాలేదనుకోండి, దాని నుండి మీరు నేర్చుకోండి. మనిషి ఎప్పుడు కూడా తప్పుల నుండే నేర్చుకుంటాడు కదా. నెక్స్ట్ టైం ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోండి. కస్టమర్కి డైలీ ట్యాక్స్ గురించి పేపర్లో వచ్చే ఇంపార్టెంట్ మ్యాటర్స్ని అప్డేట్ చేస్తూ ఉండండి. ఇలా అప్డేట్ చేయడం వల్ల కస్టమర్ మీ దగ్గర నుండి వేరే వారి దగ్గరికి వెళ్ళారు. మీకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకోండి. చెప్పాను కదా, నీ టార్గెట్ ఫస్ట్ ఇయర్ 108 పాలసీలు అంటే నీ దగ్గర 300 మంది ప్రాస్పెక్ట్ లిస్ట్ ఉండాలి. అది తయారు చేసుకో. ఫాలోఅప్లో ఉంటూ వారి దగ్గర రెఫరెన్సెస్ తీసుకోండి. ఎప్పుడు కూడా మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేయండి. ఆ నెట్వర్క్ లైక్ ఎట్లా అంటే, మీరు ఒకరిని కలుస్తారు, అతడి దగ్గర 2-3 నెంబర్లు తీసుకోండి, మళ్ళీ ఒకరు అవుతారు, అతడి దగ్గర ఇలా 1 2 4 8 16 32 64 128 256 512 1024 1024 ఇలా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి. నెట్వర్క్ ఉంటే ప్రాస్పెక్ట్ గురించి ఆలోచించిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు పాలసీలు కూడా వస్తాయి. ఈ ఇండస్ట్రీలో కొంతమంది వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తుంటారు, అవి మీరు పట్టించుకోకండి. దోమలు మాత్రమే కుడతాయి, ఏనుగులు కుట్టవు కదా. మనము ఏనుగులాగా తయారు కావాలి, దోమల్లాగా కుట్టకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. విజయాలపైన విజయాలు సాధిస్తూ ముందుకెళ్ళాలి. మరో మాట ఏమిటంటే, అది అందరూ చెప్తుంటారు స్మార్ట్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి అని. అది కెరియర్ ప్రారంభించే టైంలో స్మార్ట్ వర్క్ అనేది పనికిరాదు. మీరు హార్డ్ వర్కే చేయాలి. అడగాలి, ఏటి కోసం? పాలసీల కోసం. తిరగాలి, వేటి కోసం? ప్రాస్పెక్ట్ కోసం. మీరు అడుగుతూ తిరుగుతూ ప్రాస్పెక్ట్ని అడిగిన సమాధానాలకి జవాబులు ఇస్తూ పాలసీలు క్లోజ్ చేస్తూ వారికి పిచ్చివాడిలాగా సర్వీస్ చేస్తూ ఒక గ్రేట్ సేల్స్ మ్యాన్ లాగా సలహాలు ఇస్తూ ఉంటే మాత్రం మీరు ఈ ఇండస్ట్రీ నుండి వేరే ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్ సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? 13 కోట్లు. సక్సెస్ఫుల్ ఏజెంట్. నేను నెక్స్ట్ వీడియోలో ఎవరిని కలిస్తే పాలసీలు వస్తాయి, ఎలా మాట్లాడాలో నేను చెప్పబోతున్నాను. కాబట్టి మా యొక్క శంకర్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు ఎదగాలి, మా ఛానల్ కూడా ఎదగాలి అనే కోరిక. సో విన్ విన్ సిచ్యువేషన్లో మనం పనిచేద్దాం. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నాకు కాల్ చేయొచ్చు. మీరు నా నెంబర్ డిస్ప్లే చేశాను. ఇన్సూరెన్స్ చాలా మంచి ఇండస్ట్రీ. దీనిలో ఎవరైనా కొత్తగా రావాలనుకున్నా రండి. ఎందుకంటే మన దేశంలో జనాభాకు తక్కువ లేదు, మరియు మన దేశంలో పొదుపు చాలామంది చేస్తారు. ఈ 2 ఇన్సూరెన్స్ రంగానికి అవసరం. వీటితో పాటు ఇంకా ఇప్పుడున్న 56 ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు ఇంకా రాబోతున్నాయి. అంటే ఎంతో 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 బిజినెస్ డెవలప్మెంట్ కాబోతుంది. మీరు కానీ ఈ రంగంలో 3 సంవత్సరాలు కష్టపడితే మీరు జీవితాంతం ఈ ఇండస్ట్రీలో ఉండిపోవచ్చు. సలహాలు ఇస్తూ, మాటలు చెబుతూ, తిరుగుతూ, ఆనందిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అదే కదా కావాల్సింది. కొంతమంది దగ్గర టైం ఉంటుంది, కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర ఎనర్జీ ఉంటుంది. కానీ ఈ 3 అందరికీ దొరకదు. ఈ యొక్క ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఈ 3 దొరుకుతాయి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిగా మా యొక్క శంకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.